ఏమైందండి అలా ఉన్నారు? గత 4 రోజుల నుండి ఏంటో తెలియని బాధలో ఏంటో అలా ఉన్నారు. నాకు ఒకసారి చెప్పండి. ఏమీ లేదంజలి. గత 3 రోజులుగా కానీ గత కొన్ని రోజులుగా కానీ నేను నీతో షేర్ చేసుకుందాం అనుకుంటా కానీ ఎప్పుడు మర్చిపోతూ ఉంటా. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎప్పుడైనా భయపడుతూ ఉంటావా? ఇప్పుడున్న రోజుల్లో అయితే ఖచ్చితంగా భయపడతానండి. అయినా ఎందుకు ఆ ప్రశ్న వచ్చింది మీకు? ఏమీ లేదే, ఒక భార్యగా నువ్వే భయపడుతున్నావు, బాధపడుతున్నావు కదా నా గురించి బయటికి వెళ్తున్నానంటే. మరి అదేవిధంగా తల్లిదండ్రులు మనం పుట్టిన దగ్గర నుంచి మరి 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మన తల్లిదండ్రులు మనల్ని అయితే సాత్తారు, మన మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు కదా. మరి అలాంటి పిల్లలు ఈ తగలబడ్డ 2 వీలర్లు తోలి యాక్సిడెంట్లు చేసుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది తల్లిదండ్రులు మానసిక క్షోభ కూడా అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులు ఏమంటారు? ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు పోలీసులనే నిందిస్తారు. కానీ అది తప్పు. ముందు ఇంట్లో నుంచి పిల్లలు వెళ్ళేటప్పుడు నీకు హెల్మెట్ ఉందా, నువ్వు ర్యాష్ డ్రైవింగ్ తోలుతున్నావా, కానీ ఇవన్నీ పట్టించుకోకుండా వెళ్ళి పోలీసుల అధికారుల మీద వీళ్ళు ఏడాపెడా మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత మొన్న మనకి కర్నూలులో జరిగింది ఒక యాక్సిడెంట్. అది ఎంత విషాదకరమైనటువంటి యాక్సిడెంట్. బస్సు తగలబడిపోయింది, కావేరీ బస్సు. ఇది విన్నావా నువ్వు? ఈ కావేరీ బస్సు అంతా కూడా తగలబడిపోయింది. ఈ విషయం నీకు మొన్న చూపించాను, గుర్తుందా? ఇది ఎంత ఇబ్బంది. ఆ పిల్లవాడు అర్ధరాత్రి 2 గంటల సమయం అప్పుడు ఆ పిల్లవాడికి రోడ్ల మీద తిరిగే అవసరం ఏంటి? అదేవిధంగా ఉన్నటువంటి యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ రాత్రి 10 దాటింది అంటే అవసరం లేనటువంటి ప్రయాణాలు, అవసరం లేనటువంటి ట్రావెలింగ్, అవసరం లేనటువంటి పనులన్నీ కూడా ఎందుకు మనం చేయాలి? చేయకుండా హాయిగా ఇంట్లోనే నలుగురితో కూర్చొని సంతోషంగా మాట్లాడుకోవచ్చు కదా. యూత్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాత్రి 9 దాటింది అంటే ఇంట్లో నుంచి అయితే బయటికి పంపించొద్దు. 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ పెళ్ళిళ్ళు అయితే పెళ్ళి లేనటువంటి భార్యలు, అదేవిధంగా పెళ్ళిళ్ళు కాకపోతే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరెవరూ కూడా యూత్ని అయితే ఇంట్లో నుంచి బయటికి పంపించద్దు. బయటికి పడి మీరైతే ఇబ్బందులు పడద్దు. ఎవరు కూడా ఇలాంటి విషాదకరమైనటువంటి వార్తలు అయితే వినకండి. అదంతా కూడా మన మంచికే. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ అండి.